చేసిన గెస్టులకి, నాని ఫ్యాన్స్కి, మా ముఖ్య అతిథులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నా. ప్రతి హీరోకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది చాలామంది హీరోలకి. వాళ్ళు సినిమాకి వాళ్ళు ప్రేక్షకులు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ నాని కేసు ఎగ్జాక్ట్గా రివర్స్. నానికి ఆడియన్స్ బేస్ ఉంటుంది, సినిమాకి ఫ్యాన్స్ని సంపాదించుకుంటూ వెళ్తున్నాడు. ఇది నాకు ఫ్రెండ్ చెప్పాడు, అండ్ ఇట్ ఈస్ సో ట్రూ. అండ్ ఈ పిక్చర్ విషయానికి వస్తే దెర్ ఓన్లీ 4 పిల్లర్స్. నెంబర్ 1 ఇది శివ నిర్మాణ, నాని, నివేత అండ్ ఆది. వీళ్ళ నలుగురే ఈ సినిమా. వీళ్ళ వెనకాల మా వంతు సాయం మేము చేసాం. వీటన్నిటికీ కారణం, అసలు దీనికి సీటు పడిందే అమెరికాలో అట్లాంటాలో నేను హాలిడేకి వెళ్ళినప్పుడు శివ తుర్లపాటి అనే కొరియోగ్రాఫర్ నాకు శివ నిర్మాణ పేరు చెప్పి అతని దగ్గర ఒక మంచి కథ ఉంది అని తను చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఐ థ్యాంక్ శివ తుర్లపాటి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. యుఎస్లో మేము నియర్లీ 35 to 40 days షూట్ చేసాం. ఇందాట తను చెప్పినట్టు ఇట్ ఈస్ సో డిఫికల్ట్. మొన్నే తను కూడా షూట్ చేసి వచ్చాడు, హను కూడా. సో తనకు కూడా తెలుసు కష్టాలు ఏంటో. అక్కడ తెలుగు వాళ్ళు, మన వాళ్ళు వచ్చారు ఇక్కడికి తెలుగు పరిశ్రమ నుంచి అని. ప్రతి తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ నాన్ తెలుగు పీపుల్, ఎంతోమంది కోఆపరేట్ చేసి వాళ్ళు మమ్మల్ని సొంత ఫ్యామిలీ మెంబర్స్లో చూసుకుని ఇక్కడే ఉన్నారు. దాసరి ప్రసాద్ గారి ఫ్యామిలీ, వాళ్ళతో సహా ఎంతోమంది, కొన్ని వందల మంది మమ్మల్ని దగ్గరికి వాళ్ళు తీసుకొని వాళ్ళు సొంత మనుషుల్లో చూడడం వల్ల మేము సినిమా ఇంత క్వాలిటీతో కంప్లీట్ చేయగలిగాం. అలాగే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ నానిని ఎప్పుడైనా తీసుకుంటే ఐ ఆల్వేస్ ఇట్ యూస్ టు సే buy 1 get 3 free. You will get a writer free, you will get an assistant director free, and you will get a concept designer free. అంతమంది ఫ్రీగా వస్తారు. సో కాబట్టి తను ఎంత ఛార్జ్ చేసినా తప్పలేదు. సో హీఈస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. సో దానికి మాకు 2 బ్యూటిఫుల్ యాక్టర్స్ తోడు అవ్వకపోతే, నిన్ను కోరి మీరు చూసిన ప్రతి విజువల్, ప్రతి సాంగ్లో ఉన్న లైఫ్, సోలు ఈరోజు ఉన్న షేప్లో ఉండేది కాదనిపిస్తుంది. వాళ్ళిద్దరే నివేత అండ్ ఆది పినిశెట్టి. వితౌట్ దెమ్ ద ఫిల్మ్ ఈజ్ ఇన్కంప్లీట్ అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను అసలు ఆది సరైనోడు, అంత పెద్ద హిట్ అయిన తర్వాత అసలు ఈ సినిమా చేస్తాడా అనే నాకు కాన్ఫిడెన్స్ లేదు. నేను శివ ఇద్దరం వెళ్ళాం చెన్నైకి. సరే ట్రై చేద్దాం, ఒక రాయేద్దాం. నాకు వాళ్ళ ఫాదర్ బాగా ఫ్రెండ్, ఆయన అడిగాను, రికమెండేషన్ మాత్రం వినడు. సో అతని డెసిషన్ అతనిదే. అతనికి కథ నచ్చితే మాత్రం నా మాట కూడా వినడు అని చెప్తే, సరే ఒక చిన్న హోప్ తోటి, ఎందుకంటే తనలాంటి పర్సనాలిటీ మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు దీనికి ఆది అన్న తన క్యాస్టింగ్ ఎందుకు యాప్టవ్. సో వెళ్ళి చెప్పడం, అండ్ హీ డిడ్ంట్ టేక్ ఈవెన్ మచ్ టైం. నాని అయితే కథ చెప్పిన తర్వాత 10 seconds తీసుకున్నట్టున్నాడు, అంతే. 10 seconds, ఎస్ సార్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. అలాగే తను కూడా, అలాగే నివేత. అంటే ఒక సినిమాని, ఒక స్టోరీ ఎంతమందిని దగ్గర చేరుస్తుంది అనడానికి ఈ కథ అన్నది పెద్ద ఎగ్జాంపుల్. ఎంతోమందిని ఇప్పుడు శివ రావడం వల్ల, శివ చెప్పిన కథ నన్ను ఎగ్జైట్ చేసి 3 months నేను అండ్ ఆఫీస్లోనే పడుకొని తనని రమ్మని, ఈరోజు ఇది మాకు సినిమా కాదు, బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పాను ఇందాట, విచ్ ఈజ్ సో ట్రూ. సో ఈ సినిమా ద్వారా ఎంతో స్నేహితుల్ని, ఎంతోమంది మేము ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోగలిగాం, ఎంతోమంది స్నేహితులను చేసుకోగలిగాం. అండ్ వీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. అందరూ, ఇంక్లూడింగ్ ఎట్ మై ఓన్ సిస్టర్ నీరు, అందరూ వీళ్ళందరూ సమిష్టి కృషి, వాళ్ళ సోల్. ఎందుకంటే ఈ సినిమా అందరిని ఇన్స్పైర్ చేసింది టు గివ్ దేర్ బెస్ట్. మీరు దీనికి బెస్ట్ ఇవ్వాలండి. గోపి సుందర్ గారు ఇందాక చెప్పినట్టు, ఆయన ఐ థింక్ ఆయన కెరీర్లోనే ది బెస్ట్ ఆల్బమ్ అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే ప్రతి సింగర్ వాళ్ళ కెరీర్లో బెస్ట్ ఇవ్వడానికి
ఈ సినిమా వాళ్ళని ఇన్స్పైర్ చేసింది, ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసిందని నేను పూర్తిగా నమ్ముతూ, మీరు ఇప్పటివరకు ఇంత ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జూలై 7th నాడు ఈ సినిమా, ఈ కావ్యం మీ ముందుకు రాబోతుంది, మా కష్టం మీ ముందుకు రాబోతుంది. మమ్మల్ని ఆశీర్వదించాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, దానయ్య గారి గురించి చెప్పలేదు. ఎందుకంటే దానయ్య గారు, ఆయనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆయన కమర్షియల్ సినిమాలు తీయడంలో ఎంత దిట్టో, ఒక హార్ట్ టచింగ్ పాయింట్స్ పట్టుకోవడంలో కూడా ఆయనలో ఒక బ్యూటిఫుల్ ఒక టేస్ట్ ఉన్న ఇంకొక నిర్మాత దాక్కొని ఉన్నాడు. అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాడని నాకు ఈ సినిమా స్టోరీ చెప్పించిన తర్వాత అర్థమైంది. సో ఆయన త్రూ అవుట్ దీనికి ది బెస్ట్ మనం చేయాలని, సో లైక్ ఈస్ బిన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ దానయ్య గారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ కార్తీక్, అతను ఇక్కడ లేడు, బట్ కార్తీక్ హ్యాస్ డన్ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ కోన గారు.